తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అక్కడున్నది అవతార్ 3 బ్రో అంటే అయితే ఏంటి బ్రో అంటున్నారు ఆడియన్స్. కంటెంట్ లేనప్పుడు కెమెరాను తీసినా ఇంకెవరు తీసినా ఒకటే అనేది ఆడియన్స్ డిసైడ్ అయిపోయారు. అవతార్ 3 ఫలితం మన మేకర్స్ని కంగారు పెడుతుందా? హాలీవుడ్లో వచ్చిన రిజల్ట్ మన సినిమాల్ని కంగారు పెడుతుందా? అది ఎలాగో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. ప్రపంచ సినిమాకు అవతార్ అనేది ఓ మాస్టర్ పీస్. విజువల్ వండర్ ఎలా ఉంటుంది, మరో ప్రపంచంలోకి ఆడియన్స్ ఎలా వెళ్లొచ్చు అని చూపించిన సినిమా. 2009లో జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ అద్భుతం వరల్డ్ సినిమా బాక్స్ ఆఫీస్ను శాసించింది. ఆ తర్వాత 10 ఏళ్లకు వచ్చిన అవతార్ 2కు కాస్త విమర్శలొచ్చినా అది కూడా కమర్షియల్గా అదరగొట్టింది. అవతార్ వచ్చినప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, అప్పటికి అన్ని విజువల్ వండర్స్ లేవు. కానీ ఈ 15 ఏళ్లలో ప్రపంచ సినిమా మారిపోయింది. ఇప్పుడు ఖతర్నాక్ విజువల్స్తో పాటు కంటెంట్ కూడా ఉంటేనే ఆడియన్స్ ఓటు పడుతుంది, లేదంటే అవతార్ అయినా అవసరం లేదులే అంటూ పక్కన పెట్టేస్తున్నారు. అవతార్ 3 కలెక్షన్లే దీనికి నిదర్శనం. అవతార్ 3లో అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి, అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. విజువల్గా ఇది ఓ మాస్టర్ పీస్. కానీ కంటెంట్ పరంగా విమర్శలొస్తున్నాయి. ఇది ఓ రకంగా మిగిలిన మేకర్స్కు డేంజర్ సిగ్నల్ లాంటిదే. మరీ ముఖ్యంగా మన దగ్గర వారణాసి, AA22, ఫౌజీ ఇలా ఇవన్నీ విజువల్ వండర్స్గానే వస్తున్నాయి. స్టార్ పవర్ ఉన్నా పని జరగదని కూలీ నిరూపిస్తే, విజువల్స్ మాత్రమే ఉంటే వర్కౌట్ అవ్వదని అవతార్ 3 చూపించింది. దాంతో ఎన్ని 100 కోట్లు పెడుతున్నాం అనేది కాదు, ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నామనేదే పాయింట్ ఇక్కడ. అందుకే కూలీ, అవతార్ 3 అండర్ పర్ఫార్మెన్స్ రాబోయే అన్ని పెద్ద సినిమాలకు వార్నింగే. సుకుమార్పై తెలియకుండానే కొండంత ప్రెజర్ పెరిగిపోతుంది. రామ్ చరణ్తో ఈయన చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందా అని కళ్లలో ఒత్తులేసుకుని మరీ చూస్తున్నారు ఫ్యాన్స్. మరి అలాంటి సమయంలో లెక్కల మాస్టర్ అడుగులు ఎలాంటి జోనర్ వైపు వెళుతున్నాయి? అసలు ఇంత ప్రెజర్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారైనా? ఇవన్నీ RC17 ముచ్చట్లలో చూద్దామా? రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చే సినిమా రంగస్థలం. కేవలం చరణ్ కెరీర్లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది రంగస్థలం. అందులో చిట్టిబాబుగా చరణ్ నటనకు ఫిదా అయిపోయారు అంతా. మెగా వారసుడిలో ఇంత గొప్ప నటుడున్నాడా అని ప్రపంచానికి చూపించిన సినిమా రంగస్థలం. రంగస్థలం తర్వాత నటుడిగాను చాలా ఎదిగారు రామ్ చరణ్. RRRతో గ్లోబల్ ఆడియన్స్ ను మెప్పించారు. ఇక సుకుమార్ కూడా పుష్ప ఫ్రాంచైజీతో ఇండియాను ఏలారు. పుష్ప 2 భాగాలు కలిపి 2000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇదే సుక్కుపై ప్రెషర్ పెంచేస్తుంది ఇప్పుడు. అందుకే చరణ్ కోసం తన ఓల్డ్ స్కూల్కు వెళ్తున్నారు లెక్కల మాస్టర్. పుష్ప 3 కూడా ఉంటుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చినా దానికంటే ముందు రామ్ చరణ్తో ఓ సినిమా చేయబోతున్నారు సుకుమార్. ఈ సినిమా స్క్రిప్ట్ పైన బిజీగా ఉన్నారు ఈయన. ఈ క్రమంలోనే ఇది కూడా రూరల్ డ్రామాగానే వస్తుందేమో అని అనుకున్నారంతా. కానీ అక్కడే సుకుమార్ తన మార్కు చూపిస్తున్నారు. ఇది మోడర్న్ స్టైలిష్ డ్రామాగా రాబోతోందని తెలుస్తోంది. రంగస్థలంకు ముందు సుక్కు సినిమాలన్నీ సూపర్ స్టైలిష్ గా ఉండేవి. కానీ ఆ తర్వాత మాస్లోకి దిగారు లెక్కల మాస్టర్. ఇప్పుడు చరణ్ కోసం మరోసారి హై వోల్టేజ్ స్టైలిష్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో సగానికి పైగా షూట్ విదేశాల్లోనే జరగబోతోందని టాక్. పెద్ది తర్వాత ఈ సినిమాతో బిజీ కానున్నారు రామ్ చరణ్. మరి ఈ స్టైలిష్ డ్రామా ఎలా ఉండబోతుందో చూడాలి. రాజమౌళి సినిమా చేయాలంటే కేవలం యాక్టింగ్ ఒకటే వస్తే సరిపోదు, దానిపైన ఇంకా ఏదో కావాలంటారు జక్కన్న. తన సినిమా మొదలయ్యే ముందు హీరోలకి సెపరేట్ క్లాసులు కూడా ఉంటాయి. తాజాగా మహేష్ కూడా ఇందులోంచి తప్పించుకోలేకపోయారు. జక్కన్న స్కూల్లో జాయిన్ అయ్యాక కొత్త విద్యలన్నీ నేర్చుకుంటున్నారు సూపర్ స్టార్. రాజమౌళితో సినిమా చేస్తే మార్కెట్ పెరుగుతుందనేది ఎంత నిజమో, ఆ సినిమా చేస్తున్నన్ని రోజులు హీరోలకు చుక్కలు కనిపిస్తాయనడం కూడా అంతే నిజం. ముఖ్యంగా ఫిజికల్గా బాగా కష్టపెడతారు జక్కన్న. తన కథకు సరిపోయేలా మారేంత వరకు ఎలాంటి హీరోకైనా క్లాసులు కంపల్సరీ. ఈగా బాహుబలి నుంచే ఇది మొదలుపెట్టారు జక్కన్న. మగధీర కోసం 16 ఏళ్ల కిందే రామ్ చరణ్ ఎంతో కష్టపడ్డారు. ఆ సినిమా కోసం ప్రత్యేకంగా యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ఇక బాహుబలి కోసం ప్రభాస్, రాణా, తమన్నా, అనుష్కతో ఏకంగా 1.5 ఏళ్ల పాటు స్పెషల్ క్లాసులే తీసుకున్నారు రాజమౌళి. ఇక RRR కోసం రామ్ చరణ్, NTR కష్టం చూసి అయ్యో పాపం అన్నవాళ్లు కూడా ఉన్నారు. సినిమాకు రేంజ్ పెరగడంతో పాటు తన కథల స్పాన్ పెంచుతున్నారు జక్కన్న. తాజాగా మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి కోసం ఏకంగా పాన్ వరల్డ్ టార్గెట్ చేశారీనా. అందుకే దానికోసం ఎంతైనా కష్టపడతా అంటూ ఇప్పటికే చెప్పారు మహేష్ బాబు. అన్నట్లుగానే ఈ సినిమా ప్రత్యేకంగా ప్రాచీన యుద్ధ విద్య అయిన కలరిపయ్యట్టు నేర్చుకున్నారు సూపర్ స్టార్. గుంటూరు కారం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు మహేష్. ఈ పీరియడ్లో ఆయన యుద్ధ విద్యలు నేర్చుకున్నారు.
అంతేకాదు వారణాసి కోసం చాలా ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఈయన. 50 ఏళ్లలోనూ 25 ఏళ్ల కుర్రాళ్ల కష్టపడుతూ యంగ్ జనరేషన్కు ఇన్స్పిరేషన్గా మారిపోయారు మహేష్ బాబు. 2027 సమ్మర్లో విడుదల కానుంది ఈ చిత్రం. టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఎప్పటి నుంచో ఉంది కాబట్టే ఆల్రెడీ రిపీటెడ్ కాంబినేషన్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రేపు సంక్రాంతికి రాబోయే సినిమాల్లోనూ రిపీట్ కాంబోలే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని సినిమాల్లో కొందరు కొత్త బ్యూటీస్ కనువిందు చేయడానికి రెడీ అవుతున్నారు. మరి వాళ్ళెవరు, ఏం సినిమాలు చేస్తున్నారు? సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో చిరంజీవి నయనతార కాంబినేషన్ మూడోసారి, రవితేజ డింపుల్ మరోసారి రిపీట్ అవుతుంది. హీరోయిన్లు లేక ఉన్నవాళ్లతోనే రిపీట్ చేయక తప్పట్లేదు. ఇలాంటి టైంలో మలయాళం నుంచి ఛాంపియన్ అంటూ అనస్వర రాజన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. గిరగిరా అంటూ అందర్నీ మాయలో పడేస్తున్నారు ఈ బ్యూటీ. మలయాళంలో ఇప్పటికే 1/2 డజన్ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న అనస్వర ఛాంపియన్తో తెలుగులో సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు. ఇక ఆది సంబాల సినిమాతో అర్చన అయ్యరం పరిచయం అవుతున్నారు. శర్వానంద్ నారి నారి నడుమ మురారిలో సాక్షి వైద్య నటిస్తున్నారు. 2 ఏళ్ల కింద ఏజెంట్తో పరిచయం అయ్యారు ఈ బ్యూటీ. 2026 కయాడు లోహర్కు కీలకం కానుంది. డ్రాగన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ విశ్వక్సేన్, అనుదీప్ కేవి కాంబినేషన్లో వస్తున్న ఫంకీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా నాని ప్యారడైజ్లో జాయిన్ అయ్యారు. ఈ రెండు తన జాతకం మార్చేస్తాయని నమ్ముతున్నారు కయాడు. ఇక ఎన్టీఆర్ నీల్ సినిమాతో రుక్మిణి వసంత్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్ చేయడం ఎలా అనే స్కూల్ ఉంటే దానికి ప్రిన్సిపల్ అనిల్ రావిపూడి. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి. మరి నిర్మాతల జోబులోంచి డబ్బు తీయకుండా తన మూవీ గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయడంలో అనిల్ సిద్ధహస్తుడు. అలాంటి దర్శకుడు తాజాగా మరికొన్ని టిప్స్ ఇచ్చారు. మరి అవేంటో చూద్దామా? మనం చేసే ప్రమోషన్ ఆడియన్స్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉండాలి. అయితే ఎంత ప్రమోట్ చేసినా ఫైనల్గా మాట్లాడేది కంటెంట్ మాత్రమే. అది బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్కొస్తారు. లేదంటే కోట్లు ఖర్చు చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది తప్ప పైసా లాభం ఉండదు. ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి సైతం చెప్పారు. ఆడియన్స్ బాగా స్మార్ట్ అయిపోయారిప్పుడు. ఒక టీజర్, ట్రైలర్ చూసి సినిమా చూడాలా వద్దా అని డిసైడ్ అయిపోతున్నారు. ప్రమోషన్లతో వచ్చేది అటెన్షన్ మాత్రమే. కంటెంట్ ఒకటే జనాన్ని థియేటర్ దాకా రప్పించేది అని కుండ బద్దలు కొట్టారు అనిల్. అది కూడా నిజమే. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, కోర్ట్ లాంటి సినిమాలను గెలిపించింది కంటెంటే కదా. కేవలం పబ్లిసిటీ చేస్తే రారు. పాన్ ఇండియా సినిమా అయితే పనయ్యేది కంటెంట్ ఉంటేనే అనేది అనిల్ చెప్పిన మాట. అందుకే చిరంజీవి, వెంకీ లాంటి స్టార్స్ ఉన్నా మన శంకర వరప్రసాద్ గారి కోసం తన మార్క్ ఆఫ్ ప్రమోషన్స్తో దూసుకుపోతున్నారు అనిల్. ఏదేమైనా ప్రమోషన్స్కు మాస్టర్ లాంటి అనిల్ రావిపూడి చెప్పిన మాటల్ని కూడా మనోళ్లు మైండ్లో పెట్టుకోవాల్సిందే. ఎన్ని క్లాస్ సినిమాలు చేసినా, రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేసినా, మాస్ అంటే మనసు కాస్త ఎక్కువగానే లాగుతుంది మన హీరోలకి. అక్కడ క్లిక్ అయితే వచ్చే కిక్కే వేరు. అందుకే మన హీరోలు మరీ మాసీగా మారిపోతున్నారు. ఈ లిస్ట్లో స్టార్స్ మాత్రమే కాదు, మీడియం రేంజ్ ఉన్నారు. ఒకరిని మించి ఒకరు కత్తులు పట్టుకుని రచ్చ చేస్తున్నారు. మాస్ ఈ పదంలోనే ఏదో మ్యాజిక్ ఉంది. అందుకే మన హీరోలు కూడా పదే పదే అదే వైపు వెళ్తుంటారు. కావాలంటే చూడండి, తాజాగా రౌడీ జనార్దన్తో విజయ్ దేవరకొండ ఏం రేంజ్ మాస్ ట్రై చేస్తున్నారో టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈసారి విజయ్ ఏ స్థాయిలో మాస్ జోనర్ టచ్ చేస్తున్నారు. ఈయన కంటే ముందే ప్యారడైజ్తో నాని ఇదే చేస్తున్నారు. తెలియకుండానే ప్యారడైజ్, రౌడీ జనార్దన్ మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. ప్యారడైజ్ పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలో సాగే పీరియడ్ స్టోరీ. ఇందులో పాతబస్తీ రౌడీయిజం చూపిస్తున్నారు శ్రీకాంత్ వదిల. మరోవైపు రౌడీ జనార్దనలో గోదావరి జిల్లాల రౌడీయిజం చూపిస్తున్నారు. రెండింట్లోనూ బూతులు కూడా బలంగానే ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ సైతం సంబరాల ఏటిగట్టుతో ఓర మాస్ గెటప్లోకి మారిపోయారు. ఈ సినిమా కోసం 6 ప్యాక్ కూడా చేశారు మెగా మేనల్లుడు. రోహిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 120 కోట్లతో నిర్మిస్తున్నారు హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి. 2026 ఫస్ట్ హాఫ్లో రానుంది సంబరాల ఏటిగట్టు. అఖిల్ కూడా లెనిన్తో సీమ మాస్ చూపించబోతున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.